ఆదికాండము 1వ అధ్యాయము సృష్టి రహస్యాలపై లోతైన విశ్లేషణ. ఈ రోజు మనం ఆదికాండము 1వ అధ్యాయాన్ని ఒక మామూలు కథలా చదవడం లేదు. ఈ రోజు మనం దీన్ని ఎదుర్కోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మేధావులను సైతం ఆలోచింపజేసే సత్యాలను లేఖనాల వెలుగులో విశ్లేషించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. అక్కడే ఆగండి. ఈ ఒక్క వచనం ఆధునిక ప్రపంచపు 3 ప్రధాన అంచనాలను పటాపంచలు చేస్తోంది. 1. విశ్వం శాశ్వతం కాదు. 2. పదార్థం మ్యాటర్ శాశ్వతం కాదు. 3. కాలం టైం శాశ్వతం కాదు. కాలం ఇక్కడే ప్రారంభమైంది. దేవుడు కాలానికి లోబడి లేడు, ఆయనే కాలాన్ని పుట్టించినవాడు. పదార్థం మ్యాటర్ అనేది దేవుని శక్తి ద్వారా ఉనికిలోకి వచ్చింది తప్ప అది దేవునితో సమానంగా ఎప్పుడూ లేదు. నిర్మాణ దశ ద బిల్డింగ్ స్టేజ్ దేవుని అద్భుత ప్రణాళిక. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము. భూమి ఆకారము లేని దానిగా శూన్యముగా ఉండెను. దీని అర్థం సృష్టి విఫలమైందని కాదు. అది ఇంకా నిర్మాణ దశలో బిల్డింగ్ స్టేజ్ ఉంది అని అర్థం. సృష్టి ఇంకా నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఆ సమయంలో దేవుడు స్వయంగా అన్నిటికీ మద్దతుగా నిలిచారు. ఈ ప్రక్రియను దేవుడు 2 భాగాలుగా చేశారు. మొదటి 3 రోజులు రూపం ఇవ్వడం ఫార్మింగ్, తరువాతి 3 రోజులు జీవంతో ఫిల్లింగ్. 6 రోజుల సృష్టి మైనస్ పూర్తి వివరణ. మొదటి రోజు వెలుగు. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. సూర్యుడు 4వ రోజు వరకు లేడు, కాని మొదటి రోజే వెలుగు వచ్చింది. సృష్టి ఇంకా నిర్మాణదశలో ఉంది కాబట్టి వెలుగును ఇచ్చే ఆ సూర్యుడు అనే పరికరం నియమించబడకముందే దేవుడే స్వయంగా వెలుగుగా మారి సృష్టికి కావాల్సిన పూర్తి శక్తిని అందించారు. దీనివల్ల మనకు తెలిసేదేంటంటే వెలుగుకు సూర్యుడు మూలం కాదు, దేవుడే మూలం. 2వ రోజు ఆకాశ విస్తారము. దేవుడుపైన ఉన్న జలాలను కింద ఉన్న జలాలను విడదీసి వాతావరణాన్ని స్కై ఏర్పరిచాడు. విడదీయడమనేది ఒక ప్రక్రియ మాత్రమే, అందుకే ఇక్కడ మంచిది అని వ్రాయబడలేదు. 3వ రోజున నేల మరియు మొక్కలు వచ్చినప్పుడే ఆ వ్యవస్థ సంపూర్ణమవుతుంది. ఇది మనకు శ్వాస తీసుకోవడానికి వీలైన ఖాళీ ప్రదేశాన్ని సిద్ధం చేసింది. 3వ రోజు భూమి మరియు మొక్కలు. పొడినేల కనిపించింది, మొక్కలు మొలిచాయి. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. మొక్కలకు కిరణజన్య సంయోగక్రియకు సూర్యకాంతి కావాలి, కాని సూర్యుడు ఇంకా రాలేదు. అంటే జీవం అనేది ప్రకృతి శక్తులపై కాదు, నేరుగా సృష్టికర్తపై ఆధారపడుతుంది. నిర్మాణ దశలో దేవుడే తన మహిమ ద్వారా వాటికి కావాల్సిన జీవశక్తినిచ్చారు. సూర్యుడు లేకపోయినా దేవుని వల్ల జీవం నిలబడుతుందని ఇది నిరూపిస్తోంది. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ది హ్యాండ్ ఆఫ్. నిర్మాణదశ పూర్తవుతున్న కొద్దీ దేవుడు అంతవరకు తాను స్వయంగా నిర్వహించిన బాధ్యతలను ఇప్పుడు ప్రకృతి నియమాలకు, లాస్ ఆఫ్ నేచర్ అప్పగించారు. సూర్యుడిని నియమించి కాలాన్ని నిర్వహించే బాధ్యతను దానికిచ్చారు. సూర్యుడు వెలుగుకు యజమాని కాదు, దేవుడిచ్చిన వెలుగును పంచే ఒక సాధనం మాత్రమే. ఇక్కడి నుండి బాధ్యతల అప్పగింత మొదలైంది. 5వ రోజు సముద్ర జీవులు మరియు పక్షులు. దేవుడు సిద్ధం చేసిన ఆకాశాన్ని పక్షులతో, సముద్రాన్ని చేపలతో నింపాడు. ఆకారం సిద్ధమైంది. డే 2 కుడివైపు చూపుతున్న బాణం ఇప్పుడు జీవంతో నింపబడింది. డే 5 క్రమశిక్షణతో కూడిన సృష్టి ఇది. 6వ రోజు మనిషి సృష్టి మరియు త్రిత్వ రహస్యం. జంతువుల తర్వాత దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదము అని పలికెను. ఇక్కడ మనము అనే బహువచనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వదేవుణ్ణి, ది ట్రినిటీ ఉనికిని చాటుతోంది. సృష్టి ఆరంభంలోనే 3 కలిసి పనిచేశారు. మనిషి దేవుని ప్రతినిధిగా భూమిని ఏలడానికి సృష్టించబడ్డాడు. 7వ రోజు విశ్రాంతి. పని సంపూర్ణమైంది. ఆర్డర్ ఎస్టాబ్లిష్డ్. వ్యవస్థ సిద్ధమయ్యాక దేవుడు సృష్టి తన పని తాను చేసుకునేలా నియమాలను స్థిరపరిచి అన్నిటినీ సృష్టికి అప్పగించి హ్యాండ్ ఓవర్, విశ్రాంతి తీసుకున్నారు. ఆదికాండము 1వ అధ్యాయముపై ప్రపంచవ్యాప్త ప్రశ్నలు. ద బిగ్ క్వెశ్చన్స్. 1. దేవుడు ఎప్పుడు జన్మించాడు? దేవుడు పుట్టలేదు. ఆయన అల్ఫా మరియు ఓమెగా. అల్ఫా అండ్ ఒమేగా అంటే ఆయనే ప్రారంభం, ఆయనే అంతం. ఒకవేళ దేవునికి కూడా ఒక ప్రారంభం ఉంటే ఆయనను మనం దేవుడిగా పరిగణించలేము. పుట్టడం మరియు మరణించడం, బిగినింగ్ అండ్ ఎండ్ అనేది మానవ స్వభావం. కాని దేవుడు వీటన్నిటికీ అతీతుడైన నిత్యుడు,
ఎటర్నల్. ఆయన కంటే ముందు ఏమీ లేదు, ఆయన తర్వాత ఏమీ ఉండదు. 2. పదార్థం, మ్యాటర్. ఎక్కడి నుండి వచ్చింది? పదార్థం, మ్యాటర్ శాశ్వతం కాదు. దేవుడు తన శక్తి ద్వారా శూన్యం నుండి ఎక్స్ నిహిలో పదార్థాన్ని సృష్టించాడు. పదార్థం కంటే ముందే దేవుడున్నాడు. 3. సృష్టికి ముందు దేవుడేం చేస్తున్నాడు? సమయం, టైం అనేది దేవుడు సృష్టించిన ఒక పరిమాణం మాత్రమే. కాలం లేని నిత్యత్వంలో దేవుడు తన మహిమలో ఉన్నాడు. ఆయన కాలానికి లోబడి ఉండడు, కాలమే ఆయనకు లోబడి ఉంటుంది. 4. యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ సృష్టిలో ఉన్నారా? ఖచ్చితంగా. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనములో పరిశుద్ధాత్మ సంచరించుచున్నారు. అలాగే యోహాను 1:1-3 ప్రకారం క్రీస్తు వాక్యముగా ఉండి సమస్తాన్ని సృష్టించారు. త్రిత్వదేవుడు మొదటి రోజు నుండే ఏకమయ్యున్నారు. ముగింపు. యజమాని ఎవరు? పదార్థం కాదు, సూర్యుడు కాదు, దేవుడే. నిర్మాణదశలో ఉన్న సృష్టిని తన మహిమతో కాపాడిన దేవుడు ఇప్పుడు దాన్ని అద్భుతమైన క్రమంలో నడిపిస్తున్నాడు. మీ జీవితం కూడా ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉందని మీరు భావిస్తున్నారా? శూన్యం నుండి అద్భుతమైన క్రమాన్ని రప్పించిన ఆ దేవుడు మీ జీవితంలో కూడా ఒక గొప్ప వెలుగును రప్పించగలడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.